అధ్యక్షించిన గ్రామ సర్పంచ్ గారితో పాటు సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు, మిగతా సోదరులందరూ వచ్చున్నారు. ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించిన రైతులకి బాధ్యతగా మనం అందరం వచ్చున్నాం. ఇక్కడ వచ్చిన సోదరులకు అందరికీ, ముఖ్యంగా ఈ రైతులు ఎవరైతే నిరాహార దీక్ష కూర్చున్నారో వారికి సహకరిస్తున్న గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. వీరి గొంతుగా అందరికి వినిపించేటట్టు ప్రయత్నం చేస్తున్నా మీకు ముందు ధన్యవాదాలు. ఎందుకంటే మొదట్లో మహేష్ రెడ్డి గారు వీళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు పేపర్లో వస్తే నెక్స్ట్ డే ఇమీడియట్ గా మాట్లాడినా, ఏంటి మహేష్ ఏంటో రైతులను ఇబ్బంది పెడుతున్నట్టుంది, ఏమైతుందంటే ఇట్లా తీసుకుంటుందమ్మా అని చెప్పినారు. సరే నిజంగా నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఇంక ఇవ్వలేదు, బట్ వాళ్ళకైతే ఇస్తారనే ప్రిపేర్ అవుతున్నారమ్మా అని చెప్పినాడు. ఆ రోజు నుండి రోజు మాట్లాడుతున్నాను నాతో, ఒక రోజు నుంచి ఒక రోజైనా మాట్లాడుతూ ఏం జరుగుతుందని కనుక్కుంటున్న సందర్భంలో మొన్న అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడాలని డిసైడ్ అయిపోయి మాట్లాడదాం అనుకున్న సందర్భంలో రైతులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ మూసీ మీద ఒక క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ పోస్ట్ పోన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరిది ప్రశ్న ఉన్నా ఇమీడియట్ గా ఆడికి కట్ చేసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న అసెంబ్లీలో ఎక్కడ కూడా ల్యాండ్ సంబంధించి గానీ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి గానీ ఒక ప్రశ్న వస్తుందంటే ముందే పోస్ట్ పోన్ చేసుకొని పోయిన సందర్భం మొన్న అసెంబ్లీలో చూస్తున్నాం. కానీ మొన్న మహేశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుందని చెప్పినప్పుడు ఇమీడియట్ గా మనం వాళ్ళ పక్షాన ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం సాయం కావాలో మీరు చెప్పిరండి అమ్మా అన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చున్నాను. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల భూములు గుంజుకుంటుంటే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం, ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను హరీష్ రావు గారితో మాట్లాడుతూ నేను అక్కడ అటు పక్క వెళ్ళినప్పుడు మాట్లాడున్నాను. మన దగ్గరికి రమ్మని చెప్తే ఆల్మోస్ట్ 8th or 9th వస్తున్నారు. 8వ తారీఖు 9వ తారీఖు ఖచ్చితంగా హరీష్ రావు గారు వస్తున్నారు. తర్వాత కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వస్తారు. మీరు మాత్రం వాళ్ళు ఇంకేం చేస్తారంటే ఇప్పటి నుండి నేను మోయినాబాద్ ఎన్నికపల్లిలో చూసిన ఇట్లాగే వాళ్ళ భూములు కూడా లాక్కుంటారు. ఎందుకు లాక్కుంటున్నారు అని పోతున్నప్పుడు హైదరాబాద్ లో ఉన్న గోశాలకి 200 ఎకరాలు ఉంటుంది గోశాల కోకాపేటలో. ఆ గోశాలకు సంబంధించిన భూమి ప్రభుత్వం తీసుకోవాలని, ఆ గోశాల వాళ్ళకి ఎన్నికపల్లిలో రైతులు చేసుకుంటున్న భూములు ఇవ్వాలని ఆలోచన ప్రభుత్వాన్ని. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఎన్నికపల్లిలో మేము వెళ్ళినప్పుడు రైతులందరూ మంచిగా ఉన్నారు, ఒకటే మాట మీద ఉన్నారు. తర్వాత మెల్లిగా ఏం చేశారంటే లోపల ఇంట్లో వచ్చి డివైడ్ చేయడం, అంటే విడదీయడం. 10 మంది రైతులను ఒకసారి పట్టుకుపోవడం, 20 మంది రైతులను ఒకసారి పట్టుకుపోవడం. మీ సర్పంచ్ అభినందిస్తున్నా, పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా అట్లా ఒక్క మాట మీద ఉండి ఇప్పుడు లగచల్లో చూసినాం మనం. ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఏమని ఢిల్లీ వరకు వచ్చి పోరాటం చేస్తున్నారు వాళ్ళు. సో నేనేమంటానంటే మన రైతన్నలందరినీ, రైతులు భూములు పోతున్న వాళ్ళందరూ కూడా అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా కొట్లాడదాం, లీగల్ గా కొట్లాడదాం. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి విత్డ్రా చేసుకుంటే చాలా సంతోషం, విత్డ్రా చేసుకోకపోతే మీ పోరాటం లేకుండా మేము అండగా ఉంటాం, ఎంత లెవెల్ కైనా పోరాటం చేయడం సిద్ధంగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్కేపల్లిలో కూడా ఇట్లా 10-20 మందిని పక్క తీసుకెళ్లి మాట్లాడి డివైడ్ చేసి లాస్ట్ కి ఏం చేశారంటే కొంతమంది ఇస్తే మధ్యలో ఉన్న వాళ్ళు ఇరుక్కుపోయి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. అట్లాగే అజీజ్ నగర్ దగ్గర తీసుకుంటున్నారు, సంబంధం లేకుండా భూములు లాక్కుంటున్నారు. ఇప్పుడే మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు మన జిల్లాలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో అంటే మెడిచల్ వదిలేద్దాం, రంగారెడ్డి వికారాబాద్ లో వెళ్తే దాదాపు 20-25 వేల ఎకరాల భూములు ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు నిజంగా కంపెనీలు తీసుకురావాలంటే నా నియోజకవర్గంలో మహేశ్వరం కందుకూరులో 14,000 ఎకరాలు ఉన్నాయి. 14,000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉంది. వాటికేమో జూ పార్క్ ఇస్తాడట, కొంతనేమో ఆడనికే ప్లే గ్రౌండ్ లకు ఇస్తాడంట. పుట్టిన అలాగే అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగానే రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ఇప్పుడున్న భూములన్నీ కూడా ఫిల్అప్ చేయండి. చందన్వెల్లిలో భూములు ఉన్నాయి, సీతారాంపురంలో 1000 ఎకరాలు ఉన్నాయి, కందుకూరులో 14,000 ఎకరాలు 15,000 ఎకరాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ 10,000 ఎకరాలు తీసుకుంటున్నాడు కందుకూరులో కూడా, అంటే 30,000 ఎకరాలు అనే చేతుల్లో కందుకూరులో ఉన్నాయి. అట్లాగే మోమిన్పేటలో 1000 ఎకరాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్తున్న రాకంచెల్లలో ఒక 200 ఎకరాలు ఉన్నాయి. ముందు వీటిని నింపండి, వచ్చిన కంపెనీలన్నీ ఇక్కడ పెట్టించండి. ఫస్ట్ పెట్టించినాక రైతుల జోలికి రండి. కానీ అవన్నీ వదిలేసి భూములు లాక్కొని రాక్షసానందం పొందుతున్నది, ఇది మంచిది కాదు. రైతులు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, రైతులు కలకల పడితే ఎవరికి కూడా మంచిది కాదు. ఎట్టి పరిస్థితులలో ఈ భూమిని విత్డ్రా చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. వస్తున్నప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, గవర్నమెంట్ భూములతో పాటు పట్టా భూములు కూడా తీసేసుకొని మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నీ తీసుకొని డ్రోన్లతో సర్వే చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అమ్మని చెప్తా ఉన్నాడు. మా అమ్మ మాట్లాడుతూ మా సిస్టర్, మా చెల్లెలు చెప్తా ఉంది, నేను బీఈడీ చేసినా నాకు ఉద్యోగం రాలేదు, కనీసం వ్యవసాయం చేసి బతుకుదాం అనుకుంటున్నా, మా భూములు గుంజుకుంటుంది, ఏం చేయాలమ్మా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీ సర్పంచ్ గారు చెప్పినట్టు అమ్మ భూములు పడవేయకండి, మీరు భూముల దగ్గరికి వెళ్ళండి, భూములు దున్నుకునే ప్రయత్నం చేయండి, ఎవరు ఆపుతారో చూద్దాం. ఎందుకంటే
వెళ్ళకపోతే ఏంటంటే వాళ్ళకి కావాల్సిందే అది. ఏం కాదు. ఇప్పుడు ఆ తమ్ముడు చెప్పినాడు కేసులు పెడితే ఏమైతుంది కేసులు పెడితే ఏం కాదు. మీరు ఏమనుకుంటున్నారంటే పోలీసు వాళ్ళు వచ్చి కేసులు పెడితేనేమో ఏమైనా అవుతుందేమో, ఏమీ కాదు. కేసులు పెడితే ఏం కాదు. మీరు భూముల దగ్గరికి వెళ్ళండి, దున్నుకోండి. మీరు భూములు పొతం చేసే ప్రయత్నం చేస్తే ఎవరో చెప్తారో చూద్దాం. ఏ అధికారి వచ్చి చెప్తాడు, పోలీసు వాళ్ళు వచ్చి చెప్తారో, ఎంఆర్ఓ వచ్చి చెప్తాడా, కలెక్టర్ వచ్చి చెప్తాడా, లోకల్ శాసనసభ్యులు వచ్చి చెప్తారు, ఎవరు ఆపుతారో చూద్దాం. చూడకుండా మనమే పోకుండా మనమే మన భూమిని మనం పడా వేసుకుని వాళ్ళకి అప్పచెప్పినట్టు అవుతుంది. మీ భూములు మీరు ఎట్లా ఎండాకాలంలో పొతం చేసుకుంటాం మనందరికీ తెలుసు. దున్నుకోవడం, కట్టేరుకోవడం అంతా చేస్తా ఉంటాం కదా, చేసుకోండి. ఒకసారి చేసుకుంటే ఒకసారి పోరాటం చేద్దాం. మీ భూముల మీద మీరు భూమి ఉంటేనే పోరాటం చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏం చేస్తారు, ఇప్పుడు మీరు 2 నెలలు మీరు పొలం దున్నుకొని చేయకపోతే పడవ పడిపోయిన భూములను చూపిస్తారు. నెక్స్ట్ ఏం చూపిస్తారు, ఎవరు వచ్చినా పంటలు లేవు, ఏం లేవు, పంటలు లేని భూములను చూపించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ భూముల మీద మీరు ఉండండి, ఖచ్చితంగా ఫైట్ చేద్దాం. ముఖ్యమంత్రి గారికి కూడా ఆలోచన ఉండాలి. పక్కనే కొడంగల్ నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి ఏంటంటే పరిగి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అబ్బో మా పక్కనే ఉన్నాడు ముఖ్యమంత్రి, మాకేదో